నమస్తే. కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ పార్టీకి కేసుల చిక్కు అనేది ఎదురు కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా గతంలో అంటే 2 పర్యాయాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో కొనసాగించిన ఏదైతే పథకాలు ఉన్నాయో, అలాగే ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటిపైన కూడా సీరియస్గా విచారణ చేయబోతున్నట్టయితే మాత్రం తాజా పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఓవైపు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇక మేము ఇచ్చిన సమయం కూడా అయిపోయింది. ఇక కాంగ్రెస్ చేస్తున్న అరాచక అవినీతి పరిపాలన పైన మాత్రం ప్రజల్లోకి వెళ్తాము, ఎండగడతాము, ఇక తోలు తీస్తామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మాత్రం మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక మొత్తం కూడా వరుసగా కార్యాచరణ చేస్తాము, పాలమూరు విషయంలో అన్యాయం జరుగుతుంది, మొత్తం ఇచ్చిన పథకాల విషయంలో మొత్తం ఎక్కడ హామీల విషయంలో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కొక్కటి ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్తామని బీఆర్ఎస్ అంటుంటే మాత్రం కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం ఇక వరుసగా కేసుల అంశాన్ని కూడా ఇక ముందు పెట్టబోతుంది. దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఒక సమాచారం అయితే వస్తుంది, ఇంతవరకు దానికి అధికార ధృవీకరణ అయితే రాలేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు పంపించబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు అనధికారికంగా పంపినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దానిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ పైన మాత్రం ఇక సీరియస్గా విచారణ సిట్ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన చాలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే విచారణ చేపడతాము, మొత్తం కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పేరుతో కుటుంబాల సంబంధించిన వ్యవహారాలను, కుటుంబ సభ్యులకు సంబంధించిన అంశాలను కూడా ప్రతి ఒక్క మాటను విన్నారు, ప్రతి ఒక్కరిని కూడా బ్లాక్మెయిల్ చేశారు, మొత్తం కూడా ఆర్థికంగా బలపడ్డారు అనేది కూడా పెద్ద ఆరోపణ. అయితే దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది, తొందరగా కూడా మొత్తం కూడా అరెస్టులు అవుతాయని అనుకున్నారు. కానీ ఆశించిన మేర జరిగినప్పటికీ కూడా ఇక దీనిపై దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా త్వరలో ఇక వరుసగా నోటీసులు, విచారణ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రెండో సంబంధించిన అంశం కాళేశ్వరం సంబంధించిన విచారణ. కాళేశ్వరం సంబంధించిన విచారణ అయితే మాత్రం దానికి ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పీసీ ఘోష్ గారు ఇప్పటికే కమిషన్ నివేదిక ఇచ్చారు. దీన్ని సిబిఐ విచారణ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సిబిఐ కూడా విచారణకు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తుంది. వాస్తవానికి సిబిఐకి ఇవ్వగానే ఇమ్మీడియట్గా ఏదో జరగబోతుంది, మొత్తం కూడా చాలా ఫాస్ట్గా విచారణ జరుగుతుంది అనుకున్నారు. కానీ చాలా మెల్లగా చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత జనవరి తర్వాత ఇక దాన్ని స్పీడప్ అందబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇటు సిబిఐ కాళేశ్వరం పైన విచారణ చేపట్టబోతుంది, ఇటు ప్రత్యేక సిట్ అయితే మాత్రం ఇటు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ చేయబడుతుంది. ఈ 2 కేసులు ఇటు ఉంచితే మరొక కేసు ఏదైతే ఉందో ఫార్ములా ఈ-రేస్ సంబంధించిన వ్యవహారం పైన కూడా మరోసారి దీనిపైన కూడా ఇక విచారణ సంస్థ కూడా సిద్ధమవుతుంది. అందులో భాగంగా ఇప్పటికే అప్పట్లో ఉన్న అరవింద్ కుమార్పై కూడా ఆయనపై కూడా మరోసారి విచారణకు సిద్ధమవుతుంది. దాంతోపాటు కేటీఆర్ సంబంధించిన వ్యవహారాన్ని ఎవరెవరు దీంట్లో ఉన్నారో దానిపైన కూడా విచారణ చేయడానికి కూడా మొత్తం కూడా ప్లాన్ జరుగుతుంది. ఇలా 3 కేసులు అయితే మాత్రం కొత్త ఏడాదిలో మాత్రం దర్యాప్తు సంస్థలు మొత్తం టేకప్ చేయబోతున్నాయి. ఒకవైపు కాళేశ్వరం అవకతవకలకు సంబంధించిన వ్యవహారం అయితేంది, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితేంది, ఇటు ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం అవుతుంది. ఈ అంశాలను కూడా ప్రాధాన్యత క్రమంలో వరుసగా కూడా ఈ యొక్క ప్రణాళిక ప్రకారం జరగబోతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఒక అలజడి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వరుస కేసుల కారణంగా దానిపైనే దృష్టి పెట్టే అవకాశం ఉంది. అరెస్టులు ఎవరవుతారు, ఎవరిని చేస్తారనేది ఒక చర్చ కూడా మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ విచారణ చేయకపోతే, ఇప్పుడు కనుక సకాలంలో అరెస్ట్ కనుక చేయకపోతే మరి కాస్త ఆలస్యం అయితే ఎన్నికల సమయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏమైనా చర్యలు తీసుకుంటే అది ప్రతిపక్ష పార్టీకి సానుకూలత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సానుభూతి ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. అందుకనే విచారణ విషయంలో మాత్రం ఆలస్యం చేసి చర్యలు తీసుకుంటే మాత్రం నష్టం జరుగుతుంది. ఏం చేసినా ఇప్పుడే చేయాలి, ఇప్పుడే చేస్తేనే కాస్త ఏమన్నా ప్రభుత్వానికో ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుల కారణంగా కూడా మొత్తం వాళ్ళ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. దాంతోపాటు వీళ్ళ ఏకాగ్రత అంతా కూడా కేసుల చుట్టే ఉండడంతో ప్రభుత్వము తమ తీరు బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి. ఎందుకంటే ఒకవైపు ఎన్నికల ముందు దాకా వస్తే మాత్రం ఇబ్బంది, అలాగే గతంలో ఇచ్చిన హామీలు
ఎవరైతే అవినీతి అక్రమాలు చేశారో గత 10 ఏళ్ల క్రితం ఎంత పెద్ద నేతనైనా వాళ్ళను అరెస్ట్ చేస్తాం, వాళ్ళను ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తామని ప్రకటనలు చేశారు. కానీ ఆ ప్రకటనలు అయితే మాత్రం వాస్తవంగా మాత్రం ఎక్కడ కూడా నిజం కాలేదు. ఇక విచారణ తీరుని బట్టి చూస్తే మాత్రం ఎక్కడో ప్రజల్లో అలాగే ఓటర్లలో చాలా మందిలో కూడా మాట ఇచ్చిరు కానీ దాన్ని లక్ష్యంగా వెళ్ళట్లేదు. అందుకనే ఎలాంటి కేసులు ఉండే అవకాశం లేదంటే తెలుస్తుంది. ఇదే సందర్భంలో నేను రాజకీయాల్లో ఇక క్రియాశీలకంగా ఉంటాను, ఇక ఒక్కొక్కరిని కూడా మొత్తం ప్రభుత్వం ఏమేం చేస్తుందో అవన్నీ బయట పెడతానని కూడా కేసీఆర్ బయటికి రావడం. ఇదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నోటీసుల అంశం బయటకు వస్తుంది. సిబిఐ సంబంధించిన ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం విచారణ సంబంధించిన బయటకు వస్తుంది. ఇక వరుసగా కూడా కేసుల అంశాన్ని మొత్తం వరుసగా దర్యాప్తు సంస్థలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఉక్కిరి బిక్కిరి వాతావరణం బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు జనవరిలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయనే చర్చ జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత మండల పరిషత్ అలాగే జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇదే సందర్భంలో ఒకవైపు ఎన్నికలకు వెళ్ళబోతున్న ఇలాంటి సమయంలో వరుస కేసులను కూడా ఇక బీఆర్ఎస్కు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసుల చిక్కులో ఇరుక్కునే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ట్యాకిల్ చేసుకుంటుంది, అలాగే కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎట్లా ఓన్ చేసుకుంటుంది అనేది మాత్రం మళ్ళీ దీన్ని రాజకీయంగా ఎవరికి ఇది పనిచేస్తుంది అనేది మాత్రం ఒక చర్చ ఉంది. అది ఎన్నికల ఫలితాలను బట్టి లేకపోతే భవిష్యత్తులో వచ్చే సాధారణ ఎన్నికలను బట్టి అయితే మాత్రం ఆధారపడినప్పటికీ మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్కు కొత్త ఏడాదిలో కేసుల సవాళ్ళు కనిపించబోతున్నాయి. కేసుల చిక్కుల్లో మాత్రం చిక్కుకోబోతున్నట్టు తెలుస్తుంది. వరుసగా పాత కేసులన్నీ కూడా విచారణ కూడా దాదాపు అన్ని రకాలుగా సిద్ధమైన నేపథ్యంలో వరుసగా నోటీసులు, విచారణ, అరెస్టులు కూడా ఉంటాయన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం, ఒకవేళ వాస్తవ రూపంలో అరెస్టులు కనుక నోటీసులు కనుక వస్తే మరి ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది, అది ఎవరికి పనిచేస్తుంది, వచ్చే ఎన్నికల్లో ఎవరికి లబ్ధి చేస్తుంది, ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా వాస్తవంగా విచారణ జరుగుతుందా లేకపోతే ఇదేదో రాజకీయ కేసుల్లాగానే కొంతకాలం నడిచి ఆగుతుందా అనేది మాత్రం కాలం అయితే నిర్ణయించే అవకాశం ఉంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో మరి వచ్చే రోజుల్లో మాత్రం కేసుల పర్వం, నోటీసుల పర్వం, అరెస్టుల పర్వం నేపథ్యంలో ఎలాంటి రాజకీయ సమీకరణలు జరగబోతున్నాయో మాత్రం మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.